నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, 2014లో కూడా ఎన్నో హామీలను ఇచ్చారని ఒకటి కూడా నెరవేర్చలేదని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేరెడ్డిపాలెంలో బాలినేని రోడ్డు షో నిర్వహించారు. ప్రతి వీధి తిరుగుతూ ప్రజలకు చిరునవ్వుతో నమస్కరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. బాలినేని రక సందర్భంగా స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు 2014 ఎన్నో హామీలను ఇచ్చారని ఒక్కటి కూడా నెరవేర్చలేదని బాలినేని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మరో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో పూర్తిగా అమలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఇళ్ల పట్టాలు లేని వారికి ఇళ్ల పట్టాలు అందించడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో కాకుమాని ఆదిశేషయ్య, మాజీ ఎంపీటీసీ కాకుమాని సుబ్బారావు, జాజుల శ్రీను, ముప్పరాజు హరికృష్ణ, పుచ్చకాయల శ్రీను, కోట శివయ్య, అప్పనబోయిన విష్ణుపూర్తి, పాటిబండ్ల భాష, సుధాకర్, బాలయ్య, యువరాజు, నాని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు కనుక మీరందరూ యథావిధిగా ప్రాణ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. మీ ఆశీర్వాదాల కోసం వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి ఎన్నో పథకాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు అధికారం రాకముందులో ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి ఏమన్నా నెరవేర్చాడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే చెప్పాడో 95% నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడికి కుట్రలు వచ్చినాయి. ఏం చేస్తున్నాడు? ఆసరా పథకం, దానికి బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చేయూత పథకానికి బటన్ నొక్కారు. కానీ ఎలక్షన్ వచ్చినాయి, అవి పడకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఎలక్షన్ అయిన వెంటనే వారం రోజులు గవర్నమెంట్ వస్తుంది వైసీపీ, వారం రోజుల్లోనే ఆసరా ఈ డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలు మొత్తం మీ అకౌంట్లో పడిపోతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే
40 సంవత్సరాల వాళ్ళు చేతితో సంబంధించిన డబ్బులు కూడా అకౌంట్లో పడిపోతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు చూశారు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో. మన ఈ 2 నెలల్లో అవ్వాతాతలకి మరి పెద్దలకి అందరూ కూడా పెన్షన్లు ఇస్తుంటే ఇంటికి వచ్చి ఇస్తుంటే ఆయన కోర్టులో వేయించి ఇంటికి ఇవ్వకూడదు అని చెప్పి వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. సచివాలయం అన్నాడు ఒక రోజు బ్యాంకులు ఖాతా అన్నారు. ఎండలో తిరగలేక ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మళ్ళీ అవ్వాతాతలకి ఇంటికి వచ్చి పెన్షన్ రావాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? మళ్ళీ పథకాలన్నీ నడవాలంటే ముఖ్యమంత్రి కావాలా? మళ్ళీ ప్రభుత్వ రంగంలో 1 నెల రోజుల లోపలే అందరికి కూడా ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటాము. మీకు తెలుసు, ఒంగోలు పట్టణంలో ఇళ్ల పట్టాలు డబ్బులు రావడం ఆలస్యమైతే నేను ఒకటే చెప్పాను, ఆ డబ్బులు రాకపోయి వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ కూడా చేయనని చెప్పి భీష్మించి కూర్చున్నాను. నేనైతే పోటీ కూడా చేయని చెప్పా. మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి 230 కోట్లు ఇస్తే ఒంగోలు పట్టణంలో పట్టాలు ఇచ్చాం. మీ అందరూ కూడా చెప్తున్నా, నెల రోజుల్లోనే మీకు పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఊరుకోనని కూడా తెలియజేసుకుంటాను. అందరూ కూడా పట్టాలు ఇచ్చి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మాదిపల్లికి సంబంధించి కమ్యూనిటీ హాల్ అడిగారు, దాన్ని కూడా ఇచ్చాం. ఎలక్షన్ అయిననే మళ్ళీ దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా రేపు రాబో ఎలక్షన్స్ లో ఇంకా 3 రోజులే ఉంది కాబట్టి ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే ఎమ్మెల్యేగా నన్ను ఇద్దరిని గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో వచ్చే 3 రోజులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ దిశగా ఎన్నికల కమిషన్ నిర్దేశం మేరకు తీసుకోవలసిన చర్యలను వివరించడంతో పాటు స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై సమీక్షించడానికి అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో కీలక దశకు చేరుకున్నాయని, వచ్చే 3 రోజులు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, పోలింగ్ సామాగ్రి, సిబ్బందిని తరలించడానికి రవాణా సౌకర్యం, కమ్యూనికేషన్ ప్రణాళిక, భద్రత, వెబ్కాస్టింగ్ తదితర ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి 30 నిమిషాల ముందు నుంచే మైకుల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించి 6 గంటలకు ఖచ్చితంగా మూసివేయాలని స్పష్టం చేశారు. భద్రతా పరంగా చేపట్టిన చర్యలను అబ్జర్వర్లకు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ వివరించారు. కేన్ స్టడీ ఆధారంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. సిఆర్పిఎఫ్ బలగాలతో ఆయా గ్రామాలలో ర్యాలీ నిర్వహించి నిర్భయంగా ఓటు వేసేలా స్థానికుల్లో ధైర్యం కల్పించామని అన్నారు. అందుబాటులో ఉన్న భద్రతా సిబ్బంది వారిని విధులకు కేటాయించిన తీరును, అవసరమైన చోట మాజీ సైనికులను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యకర్తలను వినియోగించుకోనున్న విధానాన్ని వివరించారు. సమావేశంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతా, ఖజాన్ సింగ్, పోలీస్ అబ్జర్వర్ హసీబ్ ఉర్ రెహమాన్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, వ్యయ పరిశీలకులు డుక్ బిశ్వాస్, సాతే నందీప్, రోహిత్ సింధోరా పాల్గొన్నారు. టంగుటూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోతుల చంచయ్య, ఎన్టీ రామారావు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ముఖ్య సమావేశానికి అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కొండపి నియోజకవర్గంలో బలమైన కుటుంబాలైన పోతుల చంచయ్య, దామచర్ల ఆంజనేయులు, బెల్లం కోటయ్య కుటుంబాలు ప్రజలకు ఎంతో కాలం నుంచి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేకంగా కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికలలో ఎమ్మెల్యేగా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పోతుల రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ ఇప్పుడు గజమాల పోతు రామారావు గారికి
మామూలు శ్రీనివాసరెడ్డి గారికి సార్ తర్వాత ఇండియా అమర హై ఇండియా జోహార్ శ్రీ ప్రజలు సంజయ్ జిల్లాలి తెలుగుదేశం పార్టీ జిల్లాలి తెలుగుదేశం పార్టీ. మాగుంట సుబ్బరామరెడ్డి గారికి ఎంత ఆప్యాయత ఉన్నదనేది మీకు తెలుసున్నప్పుడు పెద్ద ఆయన చెంచయ్య గారు ఎప్పుడు కూడా సుబ్బరామరెడ్డి గారి దగ్గరికి వచ్చి కూర్చొని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి వారిని ఉత్తమ ఎంపీగా కూడా తీర్చిదిద్దిన మహానుభావుడు. ఎప్పుడు ఈ ఇంటికి వచ్చినా కూడా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా రామారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు, నరసింహరావు గారు ఉన్నారు, ప్రసాద్ ఉన్నారు. అందరూ ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతుండే వాతావరణం ఎప్పుడు కూడా బాగుంటే కుటుంబానికి ఉన్న సత్సంబంధం అది. ఈ ఎన్నికల సమయంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరుస్తాము. మీరు రాండని రామారావు గారు చెప్పడం కూడా జరిగింది. అందుకు మన ఎమ్మెల్యే గారు బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఇద్దరు కలిసి ఇక్కడికి రావటం, మీ ఆశీస్సుల కొరకు ఇవాళ వచ్చున్నాము. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పరిచి ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒక ఉత్సాహంతో ముందుకు రావటం, అందుకు ముఖ్యంగా కూడా జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలు కూడా పూర్తిగా వారందరూ కూడా దాదాపుగా 30 సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరూ ఇప్పుడు అచ్యుత్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత పోయినసారి రామారావు గారి పార్టీలోకి వచ్చిన తర్వాత రామారావు గారి ఫాలోవర్స్తో చాలా వరకు మనం చేసిన పనులు కొంతవరకు మనం చేయగలిగాం. ఆ రోజుల్లో కొత్త పాత కలయికల్లో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు వెనక వచ్చినట్లో కొన్ని విషయాల్లో ప్రాధాన్యత తగ్గినప్పటికీ కూడా ఎక్కువ బాగా మనం రామారావు దృష్టిలో చేసిన విషయాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఏంటంటే మనం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా చాలా 7-8 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఇక్కడ కొత్త పాత కూడా చాలా వరకు కలిసిపోయింది. అందరూ కూడా ఏంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అదేవిధంగా ఎంపీ గారిని ఇద్దరిని గెలిపించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని. రాష్ట్ర కాపు యువసేన పిలుపు మేరకు జిల్లాలోని కాపు సోదరులందరూ వైసీపీకి మద్దతు తెలిపి ఆ పార్టీ అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని కాపు యువసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బండారు సురేష్ అన్నారు. ఒంగోలు నగరంలోని ప్రమీల విహార్ సమావేశ మందిరంలో కాపు యువసేన సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి కాపు యువసేన మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాపు సోదరులందరూ వైసీపీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ హయాంలో కాపులకు సముచిత స్థానం లభించిందని తెలిపారు. డిప్యూటీ మేయర్ ఓడా చైర్పర్సన్ పదవులతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గానికి కాపు సోదరులకు సీటు కేటాయించడం జరిగిందన్నారు. సమావేశంలో కాపు యువసేన నాయకులు ఆకుల చలమయ్య, గంటా కన్నయ్య, బ్రహ్మం, శ్రీరాములు, కర్రి సుబ్బారావు, కర్రి శ్రీను, కర్రి వాసు, కారశెట్టి నాగార్జున, నరసింహశెట్టి విజయకుమార్, ప్రసన్న, సాయి కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా అన్ని జిల్లాల కమిటీ సభ్యులందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు యువసేన మద్దతు తెలపడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి కాపు యువసేన సభ్యులంతా కూడా ఆయా మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో మాకు మా సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామని చెప్పాలి. మా సామాజిక వర్గానికి కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అలాగే వడా చైర్మన్గా, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా, అలాగే దేవస్థానం చైర్మన్లు, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా, ఇలా ఎన్నో రకాలుగా మమ్మల్ని గుర్తించి మాకు ఒక ప్రాధాన్యత కల్పించినందుకు గాను
ఆ కృతజ్ఞతా భావంతో ఈ యొక్క మా కాపు యువసేన ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 25,000 మెజార్టీతో గెలిపించడానికి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈ 2 రోజుల్లో మా శక్తికి మించి పనిచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ చేసినంత పనులు ఎప్పుడు ఎవరు చేయలేదు. సంక్షేమ పథకాలు కాపులకు కాపు నేస్తం ఇచ్చారు. అలాగే ఇళ్ల పట్టాలు కూడా దాదాపు 10,000 మంది దాకా వచ్చినాయి కాపులకి. ఈ ఒంగోలు నియోజకవర్గంలోనే దగ్గరగా 10,000 మందికి పట్టాలు ఇచ్చారు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అలాగే మన వైఎస్ఆర్సీపీ సంబంధించి మన ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ మంది కాపులకు కూడా వచ్చినాయి. ఈ జిల్లాలో ఒక్క సీట్ ఇచ్చింది మన వైఎస్ఆర్సీపీ మాత్రమే. తెలుగుదేశంలో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వలేదు. అది గుర్తించి కాపులందరూ ఐక్యతగా మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన కాపులంతా ఒంగోలు నియోజకవర్గంలోని అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా మన యొక్క ఓటు వేసి వారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీకి గతంలో 2014లో మనం మద్దతు పలికారు. దానివలన వారు గెలిచిన తర్వాత మనకి ఏమీ చేయకపోగా కొన్ని అభాండాలు వేశారు. అలాంటి కార్యక్రమాలు 2019 నుంచి 24 వరకు ఏమీ జరగలేదు. మన శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకి కాపులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టుల్లో కానీ మనకు కావాల్సిన గుర్తింపు తగినటువంటి పదవులు మన కమ్యూనిటీకి మన కాపు కమ్యూనిటీ సభ్యులకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి ఒక్కరూ కాపు కుటుంబ సభ్యులందరూ ఈసారి రేపు 13వ తేదీ జరగబోతున్న పోలింగ్లో కాపులందరూ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్దలగుంటలోని హరిజనవాడ ప్రాంతంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీ కుటుంబంలో ఒకటిలా మీ బాలినేని ఉన్నాడని, మీ అందరి ఆశీస్సులు బాలినేనికి కావాలని అన్నారు. 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గద్దలగుంట ప్రజల కోసం బాలినేని ఎప్పుడో ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారని, కావున తప్పకుండా బాలినేనికి ఓట్లు వేసి ఆశీర్వదించాలని అన్నారు. కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత, నత్తల భీమేష్, సిహెచ్ ఆశీర్వాదం, వెంకటేశ్వర్లు, ప్రసాద్, కసుకుర్తి దుర్గా ప్రసాద్, నాని, రవితేజ, మల్లికార్జున్, బాలు, నాని, క్రాంతి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేయాలని మేము అడుగుతున్నాం. నువ్వు నిలబడాలా? బాగా పని పడుతున్నా చెప్పారు. గట్టిగా మనందరూ నిలబడి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో 48, 49 డివిజన్లలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షోలతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 48వ డివిజన్కు ఇచ్చేసిన బాలినేనికి డివిజన్ నాయకులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ప్రచారంలో ముందుకు రావాలి. దెబ్బలరోడ్ ప్రాంతాలలో బాలినేని రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలకు నమస్కరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం 49వ డివిజన్ సత్యనారాయణపురం ప్రారంభంలో డివిజన్ నాయకులు గజమాలతో సత్కరించి మహిళలు పెద్ద ఎత్తున పూలు జల్లి బాలినేనికి స్వాగతం పలికారు. అడుగడుగున బాలినేనికి హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు. ఒంగోలు నగరంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు కార్యకర్తలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, 48వ డివిజన్ అధ్యక్షులు వీరు, 49వ డివిజన్ కార్పొరేటర్ అంగిరేకుల గురవయ్య, డివిజన్ అధ్యక్షులు గాలం సుబ్బారావు, బత్తుల కాశయ్య, ఉన్నం జనార్దన్, 48, 49వ డివిజన్ల నాయకులు రాము, నాగరాజు, జ్యోతి, జానీ, డేవిడ్, నర్సారెడ్డి, వెన్నపోస శ్రీనివాసరెడ్డి, హరి, నాగేశ్వరరావు, నారాయణ, గౌస్, వీరబ్రహ్మం, పెద్దిరెడ్డి, రసూలు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మనందరిని కలవడానికి వాసన వచ్చినాడు. ఈ 48 డివిజన్లో
మన గుర్తు గుర్తు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్ అన్నా అంటే తిరిగే పలికే వ్యక్తి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారమ్మ. మంచిని కలిపియండి. మన గుర్తు ఫ్యాను, బ్యాలెట్ నెంబర్ 4. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో 6వసారి పోటీ చేయుచున్న మనసున్న గొప్ప నాయకుడు, మంచి వ్యక్తి, అఖండ మెజార్టీతో 6వసారి కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్గా మీ ఆశీర్వాదాల కోసం వచ్చిన ఆర్యవైశ్యులంటే తెలుగుదేశం పార్టీ వారికి చిన్నచూపని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ విమర్శించారు. 120 సంవత్సరాల నుండి మంచి పేరుతో బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్న ఆర్యవైశ్యులను దొంగలుగా చిత్రీకరిస్తున్న టీడీపీ పార్టీకి ఆర్యవైశ్యులు బుద్ధి చెప్తారన్నారు. నగరంలోని గాంధీ రోడ్డులో తాతా కోటేశ్వరరావు హోల్సేల్ బియ్యం షాపు రోజువారీ కార్యక్రమంలో భాగంగా షాపు తెరిచారు. నాణ్యమైన బియ్యం దొరుకుతాయనే నమ్మకంతో ప్రజలు షాపుకు వచ్చి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పార్టీకి బియ్యం పంపిణీ చేస్తున్నారని సివిజిల్ యాప్లో ఫిర్యాదు రావడంతో ఎన్నికల అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. టీడీపీ వాళ్ళు కావాలని ఒక పార్టీ వారికి బియ్యం పంపిణీ చేస్తున్నారని ఎన్నికల అధికారిపై ఒత్తిడి తేవడంతో మొదటి షాపును సీజ్ చేశారు. ఆర్యవైశ్యులు ఆందోళన చేయడంతో షాప్కు వేసిన సీజ్ తొలగించారు. సబ్ కలెక్టర్ అక్కడికి చేరుకుని షాపు లోపల పరిశీలించి అనుమానంగా ఉన్న 50 రూపాయల నోట్లను పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విచారిస్తామని షాపును సీజ్ చేయడం లేదని తెలిపారు.
కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ తాత కోటేశ్వరరావు బియ్యం షాపు అంటే ఒంగోలు నగర ప్రజల్లో ఒక నమ్మకం ఉందని, వారి వద్దకు రోజుకు ఎంతోమందికి ప్రజలు వస్తుంటారని తెలిపారు. అలాంటి వారిపై తెలుగుదేశం పార్టీ వారు లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేశారన్నారు. దామచల్లకు ఆర్యవైశ్యులంటే చిన్న చూపు అని, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆర్యవైశ్యులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, సూపర్ బజార్ చైర్మన్ తాత బద్రి, కోడూరి కిషోర్, జయకృష్ణ, కారంశెట్టి కిషోర్, కారంశెట్టి కిరణ్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. వ్యాపార వర్గాలు కానీ ఆర్యవైశ్యుల ఐక్యత మరోసారి నిరూపించడం జరిగింది. అక్రమంగా దాడులు చేయించి ఈరోజు తెలుగుదేశం నాయకులు మాకు తెలిసి దామచర్ల జనార్దనం చిల్లర రాజకీయం చేస్తున్నాడు వ్యాపారస్తుల మీద. ముఖ్యంగా వ్యాపార వర్గాల్ని ఈ విధంగా ఈ చిల్లర రాజకీయం చేయటం చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు 120 సంవత్సరాల నుంచి గౌరవంగా ఒంగోలు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి రోడ్లో అమ్మవారి సమక్షంలో అమ్మవారి ఎదురుగానే 120 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటూ నీతి నిజాయితీగా బతుకుతున్నటువంటి వ్యాపారస్తులు వీరి మీద ఒక అపవాదు వేసి రేపు సమాజంలో ఈ వ్యాపార వర్గాన్ని ఏమి మెసేజ్ ఇద్దామని ఒంగోలు వ్యాపారస్తులు అందరూ కూడా భయాందోళన చేరే పరిస్థితి. వారికి అండగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలోని ఒంగోలు నగరంలోని వ్యాపారస్తులు అందరూ కూడా వారికి అండగా నిలబడ్డందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అక్రమంగా దాడి చేసిన, అక్రమంగా అన్యాయంగా వీరు షాప్ సీజ్ చేశారు. మీరు అందరూ కూడా ఐక్యతగా నిలబడ్డందుకు వారు ఇవాళ ఈ షాపుని బేషరతుగా మనందరి సమక్షంలో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అక్రమ దాడులు మనందరం కూడా ఎప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. So I am Sauriman Patel, Assistant Collector Prakasam. So currently I am heading the DFST here, and as per the instructions of Collector sir and CEO sir, we are investigating all the MCC violation cases reported, any civil complaint reported, and if any illicit distribution of liquor or any illicit distribution of cash in any manner at any place, you can report to us to the DFST and we will act. Okay, thank you. We are investigating. Okay. Sir, సీజ్ చేసింది మళ్ళీ ఓపెన్ చేశారు. ఇప్పుడు సీజ్ చేస్తారా లేకపోతే ఓపెన్ చేస్తారా? ఫస్ట్ సీజ్ చేశారు మళ్ళీ ఓపెన్ చేశారు. No, we have not seized it till now. We are investigating. Okay. No. Just locked. No, it was not seized. We are investigating. Seizure is permanently closing down a shop or taking away the license. Okay. That is seizure. Okay. Thank you. ముళ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కొనతం అక్కిరెడ్డి, పోరగాని లాజరు, రావెళ్ల సాత్విక్, కుర్రపాటి సత్యనారాయణ, నంబూరి జ్యోతికుమార్, మార్కు వెంకటేశ్వర్లు, కొర్రపాటి వెంకటేశ్వర్లు, చక్రవర్తితో పాటు పలువురు కొర్రపాటి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నగరంలోని మామిడిపాలెం శివారు బ్యాంకు కాలనీ ప్రాంతంలో టీడీపీ అభ్యర్థి తరపున ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు కొండపాటూరు అప్పాజీ ఇంట్లో దాచిన 10 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తుండగా సి విజిల్ యాప్కు ఫిర్యాదు రావడంతో 1 టౌన్ ఎస్ఐ ఎన్నికల అధికారులు అప్పాజీ ఇంటిపై దాడి చేసి 10,70,000 నగదుతో పాటు ఓటర్ల లిస్టు దొరకడంతో సీజ్ చేశారు. నుంచి తీస్తే లోపల ఏం జరుగుతుందో రావాలి. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉండడంతో
ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో పేషెంట్లు వారి బంధువులను హుటాహుటిన ప్రమాదం నుండి కాపాడే విధంగా ముందస్తు చర్యలకు అవకాశం ఉందో లేదోనని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఒంగోలులోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ప్రోగ్రాం ఆఫీసర్లు కూడా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫైర్ ఎన్ఓసి ఉన్నాయా లేవా అని పరిశీలించారు. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ తనిఖీ చేసి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్కు నివేదిక సమర్పిస్తున్నట్లు డిఎంఎండ్హెచ్ఓ సురేష్ కుమార్ తెలిపారు. ఫైర్ ఎన్ఓసి అంటే అగ్నిమాపక దళం ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందా లేదా అని చెప్పి వెరిఫై చేయమని చెప్పి అడగడం జరిగింది రాష్ట్ర అధికారులు. దాని ప్రకారం మేము ప్రకాశం జిల్లాలో ఉన్న ఆసుపత్రులన్నింటినీ నేను స్వయంగా కొన్ని ప్లస్ అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్స్కు అలాట్ చేసి ఫైర్ ఎన్ఓసి వ్యాలిడిటీ ఉందా లేదా, ఒకవేళ వ్యాలిడిటీ అయిపోతే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారా లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. నేను ఈరోజు దాదాపు 6 ప్రైవేట్ హాస్పిటల్స్ని వెరిఫై చేయడం జరిగింది. దాదాపు అన్నిట్లో ఫైర్ ఎన్ఓసి ఉంది. ఒక్క హాస్పిటల్లో మాత్రమే అది రెన్యువల్ కోసం అప్లై చేస్తున్నారు. ఇంకా దానికి కన్ఫర్మేషన్ రాలేదు. ఇది ఎందుకంటే వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. సో ఈ అగ్ని ప్రమాదాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రతి హాస్పిటల్లోనూ రోగులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ హోస్ పైప్స్ కానీ మోటార్స్ కానీ వాటర్ సప్లై కానీ అంతా రెడీగా ఉన్నది లేనిది చెక్ చేయడం జరిగింది. మా చెకింగ్లో ఏంటంటే హాస్పిటల్లో ఉన్న ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. వీళ్ళు అగ్నిమాపక దళం వాళ్ళు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి కాబట్టి అగ్ని ప్రమాదాలు ప్రైవేట్ హాస్పిటల్లో. బీసీ కులాల జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్యపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ సాంస్కృతిక విభాగం జోనల్ కన్వీనర్ బొట్ల సుబ్బారావు అన్నారు. బీసీ సంఘాల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించారన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ గెలిస్తే బీసీల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఓసరవెల్లిలా పార్టీలు మారే వ్యక్తులు బీసీ యాదవ సంఘం నేతలపై విమర్శలు చేయడం తగదన్నారు. వైసీపీ ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి వద్ద ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారని కొందరు బీసీ నేతలు అంటున్నారని వారి మాటలు సరికాదన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని బీసీలందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో బీసీ సంఘ నాయకులు రావులపల్లి ధనలక్ష్మి, చావాలి శివప్రసాద్, కోటి యాదవ్, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పలు బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద నిన్న టీడీపీ మోకలు దాడి చేయడం హేయమైన చర్య. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి, అలాగే విద్యా వసతి, ఆసరా, జగనన్న చేదోడు, పలు సంక్షేమ పథకాలతో పాటు జగనన్న ఇల్లు, పలు పథకాల ద్వారా కూడా బీసీలకి ఆర్థిక పంపిణీ జరుగుతుంది, బీసీలకు ప్రయోజనాలు జరుగుతున్నాయి. అలాగే మంత్రి పదవుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందని, అలాగే ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే ఆయన బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లకి కోసమై పోరాడుతూ ఉన్నారు. అలాంటి నాయకుడి మీద నిన్న రాయితోటి దాడి చేయడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్ సంఘాల్లో పనిచేసినా, దేంట్లో పనిచేసినా, ఒక పార్టీలో పనిచేసిన విశ్వసనీయత అవసరం. అలాగే మా వాసన గారి గురించి క్లుప్తంగా చెప్తున్నాం. రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్లో బీసీ సామాజిక వర్గాలందరూ కూడా ముక్తకంఠ ఏకదాటిగా అందరూ కూడా పనిచేసి అన్నగెలుపుకు పనిచేసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లో ఒంగోలులో వాసన్న గారు ఉంటే బీసీలకి వెన్నుదన్నుగా ఎల్లవేళ అండదండగా ఉన్నటువంటి నాయకుడు వాసన్న గారు. ఎంతోమందికి ఆర్థిక సాయం కానీ ఉపాధి కానీ అన్ని పనులు ఏ అవసరం వచ్చినా నేరుగా వారి గుమ్మం దొక్కి అన్ని పనులు చేసుకునే స్వేచ్ఛ స్వాతంత్రం బీసీ నాయకులందరికీ కూడా ఉన్నది. మరి అలాంటి నాయకుడిని మనందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా పేరు పేరున విన్నపం తెలియజేస్తూ ఉన్నాను. రాళ్ల దాడి, మా ఆర్కెస్ట్రా మీద రాళ్ల దాడిని మేము మా బీసీ సంఘాలు, మా బీసీల మీద జరిగిన ఒక దాడిగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము. అది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి నీచమైన చర్య టీడీపీలోనే జరుగుతుంది.
గతంలో ఇటువంటి రాళ్ళదాడి అనేది ఒక జాతీయ ఒక మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ఈ నీచ రాజకీయాలకి సృష్టికర్త. ఈ బీసీలని అణగదొక్కాలని చూస్తే ఒక బాలు కిందేస్తే దానికి మించి స్పీడ్గా పైకి వస్తుంది. నిన్న ఆర్కృష్ణ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ వాళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిపోయిన ఆర్కృష్ణ గారిని, అంటే ఒక బీసీ ఉద్యమ 60 సంవత్సరాల ఉద్యమం చేసిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు, అతనికి ఎంత గౌరవం ఇవ్వాల్సిన మంచి టీడీపీ నాయకులు మాట్లాడుకొని ఆయన అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేసరికి ఆయన మీద రాళ్ళదాడి జరగటం ఇది చాలా నీచమైన రాజకీయం అని చెప్పి ఆడోళ్ళకి మాకే చేదరేస్తుంది. మరి టీడీపీ వాళ్ళు ఈ కూటమి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారా, అధికారం కోసం అధికార దాహంతో ఉన్నారని అసహ్యం కలుగుతుంది. ఆయన వెళ్ళిన 2 గంటలకే రాళ్ళదాడి జరిగింది కాళహస్తిలో. ఎక్కడ బీసీల మీద వీళ్ళకి శ్రద్ధ బురద కలిగి ఉందని నేను అడుగుతున్నా. ఒక్కసారి ఎమ్మెల్యే నమ్మి ఓట్లు వేస్తే ఒంగోలుని అల్లకుల్లాలం చేసి 139 కాదు 140 బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టి అందరినీ కొట్టుకునేటట్టు చేసి మేము పుట్టాసు దగ్గరికి 2 నెలలు మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని తిరిగి ఎవరిస్తే ఏమి కుల నాయకుడు కదా అని సన్మానం చేయబోతే ఏం చేశాడో నేను మాట్లాడిన నాయకులకు తెలియదా? జనార్దన్ ఇంట్లో అర్ధరాత్రి 12 గంటలకు కూర్చోబెట్టి యాదవులను కొట్టుకునేట్టు చేశాడు. అది అర్హత. జనార్దన్ అర్హత ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, కులాలని తన్నుకొని చేయటం. ఈయన అక్కడ ప్రశాంతంగా చూసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బిలాల్ నగర్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యకు స్థానిక ముస్లిం మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మైనారిటీ కుటుంబాలలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక కుటుంబ సభ్యుడిగా కలిసి ఉన్నాడని, మీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరోనా సమయంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా బాలినేని ఆదుకున్నారని, మీకు ఏ సహాయం కావాలన్నా నేరుగా ఇంటికి రావచ్చని తెలిపారు. బాలినేనిని గెలిపించుకుంటే ఒంగోలు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. బాలినేనిని గెలిపించుకుంటే ఒంగోలు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ తేలపల్లి ధనలక్ష్మి, గాంధీ, బిలాల్ నగర్ ఇన్ఛార్జి నాయక్, డాక్టర్ షకీర్, బాజీ, రవూఫ్ మేస్త్రి, మున్నా, కాజా, అరిఫుల్లా, మౌలాలి, ఫైజుల్లా, మేరీ, జెస్సీ, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కొండేపు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి విరమించుకున్న నాయకుడు శ్రీపతి సతీష్ అన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దయచేసి ఎన్నో పొరపాట్లు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీని నా దగ్గరికి రాకపోయినా మా దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు మా నాన్న దగ్గర తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద మగోళ్ళలాగా మాట్లాడుతున్నారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిండి. దళితులు, ముస్లిమ్స్, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయండి. మీ దగ్గరికి మా అభ్యర్థులు రాకపోయినా పర్వాలేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మణిపూర్ ఘటనలో మీకు అండగా ఉన్నాం. ముస్లిమ్స్ పూచకోతకు వస్తే మేమే అండగా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులకి మీరందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మరొక్కసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. హస్తం గుర్తుకే మన ఓట్ల ముద్ర వెయ్యాలి, వేసి తీరాలి. దయచేసి మీ అందరూ సపోర్ట్లు చేసి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులకి మీ పత్రికా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కొద్దిగా రాయండి. వాళ్ళు మిమ్మల్ని కలవలేకపోవచ్చు కానీ వాళ్ళు చాలా బిజీగా ఉండుంటారు పాపం. మిమ్మల్ని నేను నా వంతుగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అని మనవి చేస్తూ నగరంలోని అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. విదేశీ విద్యను రద్దు చేశారని, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేశారని, అలాంటి వ్యక్తులు ఎస్సీ, ఎస్టీలుగా ఓట్లు వేయవద్దని, తమకు నచ్చిన వ్యక్తులకు ఓట్లు వేయాలని కోరారు. మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీల మనుగడ కోల్పోతారని, అందుకోసం ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సమతా సైనిక దళ నాయకులు పిల్లి సురేంద్రబాబు, సురేంద్ర కుమార్, శ్రీకాంత్, షిండే తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాలేటి మహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదిని. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక దళ అనే సంస్థకి రాష్ట్ర అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాను. ఈరోజు సమతా సైనిక దళ రాష్ట్ర వ్యాప్త యాత్రలో భాగంగా ఒంగోలు ఇచ్చేయడం జరిగిందండి. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చాక ఏ విధంగా ఎస్సీ, ఎస్టీల చదువును నాశనం చేశాడు, ఏ విధంగా వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాడు, ఏ విధంగా వాళ్ళ భూములను లాక్కొని వాళ్ళని నిరాశ్రయం చేశాడు అనే విషయాలను ప్రజలకు చెప్పడం మా బాధ్యత. కాబట్టి అవి ప్రజలకు వివరించుకుంటూ యాత్ర చేపట్టాం. ఏదైతే నా ఎస్సీలు, నా ఎస్టీలు అని గొంతు చించుకొని అరిచి పాదయాత్ర చేసి మా ఇంట్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఎస్సీలను ఎంత నిలువునా ముంచేశాడంటే, ఆయన అధికారంలోకి రాగానే 140,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం కింద చైతన్య, నారాయణ, భాష్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతుంటే వీళ్ళకి కార్పొరేట్ విద్య అవసరమా అని చెప్పి ఒక్కసారిగా ఆ జీవోని రద్దు చేసి 140,000 మంది ఎస్సీ, ఎస్టీ పిల్లల్ని రోడ్డుగా పడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎస్సీ, ఎస్టీ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కుటుంబాలన్నీ ఎంత దూరావస్థలో ఉన్నాయంటే చెప్పలేని పరిస్థితి. అలాగే కొన్ని చోట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యాలయాల నిర్మాణం పేరిట ప్రత్యేకంగా దళిత భూముల్ని లాక్కొని వాటిలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం చేసుకున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఏమీ లేని పరిస్థితి. మాకు మంచి జరిగితేనే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన ఒకటే, ఇవన్నీ తీసివేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు మంచి జరిగిందా, చెడు జరిగిందా మీరే ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ తీసేయటం మన తరాలతో కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా మన చదువుని, మన ఆర్థిక మూలాలని, మన భూముల్ని దూరం చేసే ప్రక్రియ ఇది. మనకిచ్చే 15,000 అవి మన జీవితాలను మార్చలేవు. ఈ 15,000 ఇచ్చి మొదలుపెట్టి మన ఓట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల మీద ఇంకా దమనకాండ కొనసాగించి ఈ రాష్ట్రంలో నుంచి తరిమేసే విధంగా ఎస్సీ, ఎస్టీలను ప్రణాళిక రూపొందించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అందరూ గమనించి ఓటుతోనే జగన్మోహన్ రెడ్డికి మీరు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై సమతా సైనిక దళం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని నమ్మించి మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశాడు. ఒకటే చెప్పదలుచుకున్నాము,
జగన్మోహన్ రెడ్డి కనుక మరలా తిరిగి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీని ఎవరో గుర్తించరు, గౌరవించరు, కనీసం వీళ్ళు బతుకున్నారన్న విషయాన్ని కూడా ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీలు మర్చిపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మే 13వ తారీఖున ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే తప్పు చేస్తారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో, మీకు ఏవైతే అధికారాలు రావాలో వాటిన్నింటినీ దూరం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకొని ఓటు ద్వారా బుద్ధి చెప్పండి. ఆ ఓటు ద్వారా మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది కాబట్టి మీ ఆలోచించి ఓటు వేయని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి. ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండ కింద గల శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో అక్షయ తృతీయ రోహిణి నక్షత్రం కలిసి రావడంతో ప్రాంగణంలోని శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలో గల స్వామివారి మూలమూర్తికి పలు రకాల పంచామృతాలతో అభిషేకం నేత్రపర్వంగా జరిపించి మంగళహారతులు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పాత కక్షల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరాలని మనసులో పెట్టుకుని మధ్యాహ్నం 2 గంటల సమయంలో 20వ వార్డు నివసిస్తున్న తనపై ఇటుకరాయితో దాడి చేశారని చాపల యేసు తెలిపారు. అడ్డం వచ్చిన నా తమ్ముడిపై కూడా దాడి చేసినట్లు గాయపడిన చాపల యేసు ఆరోపించారు. బొజ్జం వెంకటేష్ అనే టీడీపీ కార్యకర్త ఇరువులపై దాడి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు చేపలేస్ అండి. మాది 20వ వార్డు. మేము ఆడికి వెళ్ళామండి. మా తమ్ముడు వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే ఎందుకురా కొట్టుకుంటున్నారని నేను వెళ్ళాను. నాకున్న స్టిక్కర్ జగన్ బొమ్మ పీకేసి ఇటుకరా తీసుకుని అతని తల మీద కొట్టాడు. బి వెంకటేష్ అని, బొజ్జ వెంకటేష్. ఇంకో వాడొక్కడేనండి. వాడొక్కడే కొట్టింది నన్ను. గొడవ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారండి. ఇది మా తమ్ముడను, ఇటు టీడీపీ కార్యకర్త వాడు. నేను వెళ్ళాను ఎందుకు కొట్టుకుంటున్నారా అని. ఆల్రెడీ వాడి మీద కచ్చలు ఉన్నాయి, మా మీద కచ్చలు ఉన్నాయి వాడికి. గతంలో గొడవలు ఉన్నాయి. ఉంటే మేము వెళ్ళాం వెళ్తే కొట్టమగరా అని చెప్పాం. వెళ్ళిన దానికి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి ఆ ఇట్లు ఎంత కొట్టాడు తల మీద. ఇంకా అది జరిగింది. 4 కుట్లు అండి. ఆల్రెడీ డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఆల్రెడీ వాడి మీద 2 కేసులు ఉన్నాయి. వాడిని ఇంతవరకు ఎంక్వైరీ చేయాలా, పట్టుకోవాలా. మా మీద కుదిరాడు, మమ్మల్ని ఇంకా తల బొగలు పడుతున్నాడు. వాడిని తీసుకెళ్ళి స్టేషన్ పెడతారా, నీ స్టేషన్ వచ్చి కూర్చోమంటారా? ఇంకా అది విషయం. అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి సతీమణి పాణ్యం ఆదిలక్ష్మి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంతమాగులూరు మండలం మిన్నెకల్లు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి వైసీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అన్నాళ్ళకి పక్కనండి ఎలా ఉండండి ఎటు బామాకండి. అద్దంకి నియోజకవర్గం అభివృద్ధి బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని 13న జరిగే ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మందా జోసెఫ్ అన్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మందా జోసెఫ్ ప్రతి ఇంటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మీరు వేసే ప్రతి ఓటు మన తలరాతలను మారుస్తుందన్నారు. కార్యక్రమంలో మన్నె కోటేశ్వరరావు, బి యోహాను, మందా రమేష్, జి ఇస్సాకు, హానోకు తదితరులు పాల్గొన్నారు. మన భావజాలానికి, అంబేద్కర్ ఆలోచన విధానానికి చాలా వ్యతిరేకం ఈ పార్టీలు కూడా. మన మీద దాడులు చేస్తున్నారు, మన పొలాలు స్థలాలు ఆక్రమించుకుంటున్నారు, మన మీదనే కేసులు పెడతా ఉన్నారు. కనుక ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు 4 సార్లు పనిచేసింది, ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పనిచేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను చాలా చక్కగా సాకింది, అందరికి కూడా అన్ని అవకాశాలు కల్పించింది, మినిస్టర్లను చేసింది, అట్లాగే ఎమ్మెల్యేలను చేసింది, కనీసం కూటికి లేని వాళ్ళని తీసుకుపోయి అసెంబ్లీలో కూర్చోబెట్టింది. కనుక ఈ పార్టీ వస్తే మనందరికి కూడా పొలాలు స్థలాలు బంజరు భూములు మన ఎవరైతే లాక్కున్నారో మనకి అన్నీ కూడా మరలా స్థానిక మాకుంది. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రజా సంఘాల్లో పనిచేస్తా ఉన్నా. కనుక అందరూ కూడా దీన్ని గమనించి 4వ నెంబర్ మీద, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో 4వ నెంబర్ మీద 4వ వరుస క్రమంలో వచ్చి ఏను గుర్తు మీద మీ ఓటు వేస్తారని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలిచిన వారి వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, కఠోర శ్రమ, అంకిత భావం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.